హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంటే పెన్షన్ లబ్ధిదారులకు ఒక మంచి న్యూస్ అయితే తెలిపింది. తెలంగాణ కొత్త పింఛన్లు రేపటి నుండే పంపిణీ చేయబోతున్నాము అని మంత్రి సీతక్క గారు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోని పూర్తి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తేనే నాకు ఇలాంటి వీడియోలు చేయడానికి, మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందివ్వడానికి నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మన కొత్త పెన్షన్ల విషయానికి వస్తే, రేవంత్ రెడ్డి సర్కార్ మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతుంది. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పథకాల్లో ఆసరా పెన్షన్ కూడా ఒకటి. గతంలో వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు నెలకు 2,000, దివ్యాంగులకు 4,000 ఇస్తుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందరికీ 2,000 పెంచి ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అమలు లేదు. కాగా ఈ పెన్షన్ డబ్బులతో ఆసరా పెన్షన్ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తవుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఏడాదిన్నర పూర్తవుతున్న సందర్భంగా పలు కీలక హామీలను అమలు చేయాలని భావిస్తుంది. ఇప్పటికే 6 గ్యారంటీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకం, రైతు రుణమాఫీ పథకం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పరిధి పెంపు లాంటి కీలక పథకాలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసాతో పాటు ఆసరా పెన్షన్ పథకాలపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే గత ప్రభుత్వంలో వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు 2,000, అలాగే దివ్యాంగులకు 4,000 చొప్పున పెన్షన్ అందించగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2,000 ఉన్న పెన్షన్ను 4,000కు, అలాగే 4,000 ఉన్న పెన్షన్ దివ్యాంగుల పెన్షన్ను 6,000కు పెంచుతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నుంచి 16 నెలలు పూర్తవుతున్నప్పటికీ ఇంకా పెన్షన్ల పెంపు లేకపోవడంతో ప్రజల్లో కొంత అసంతృప్తి నెలకొంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో కూడా ప్రజలు ఇదే విషయంపై మండిపడుతున్నారు. ఈ కొత్త పింఛన్లు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వెలుగుతుందని సర్కారు దృష్టికి వచ్చింది. మరోవైపు త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు కూడా ఉండటంతో ప్రజల్లోని అసంతృప్తి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆసరా పింఛన్ను పథకం అమలుపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. స్థానిక సంస్థ ఎన్నికలలోపే ఈ పెన్షన్ పెంపు పథకాన్ని అమలు చేసి ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తీసేయాలని ప్రభుత్వం భావిస్తుంది. రైతు భరోసాతో పాటు ఆసరా పెన్షన్ పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాగా ఏప్రిల్ నెల నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో రైతు భరోసా పథకంపై ప్రత్యేకంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం మంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయగా, అన్ని జిల్లాల్లో పర్యటించి అభిప్రాయాలు సేకరించింది. ఉపసంఘం ఇచ్చే నివేదికపై అసెంబ్లీలో చర్చించింది. అన్ని పార్టీల నుంచి అభిప్రాయాలు తీసుకొని రైతు భరోసాపై తుది నిర్ణయం ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాల్లోనే ఆసరా పెన్షన్ పథకం అమలుపై కూడా ప్రకటన చేయనున్నట్టు సమాచారం. దీంతో అసెంబ్లీ సమావేశాల తర్వాత ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లో జమ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇలాంటి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి.